హలో ఫ్రెండ్స్! ఒకే వీధిలో ఒకే టైంకి ఒక ఇంట్లో పెళ్లి బాజాలు మరో ఇంట్లో చావు మేళం మోగితే ఎలా ఉంటుంది? వినడానికే వింతగా ఉంది కదా. ఇదే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా తలైవర్ తంబి. ప్రెజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈరోజు మన రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. మన హీరో ఆ ఊరి కౌన్సిలర్, అందరికీ హెల్ప్ చేసే మంచి వ్యక్తి. ఊర్లో ఇలవరసు అనే వ్యక్తి కూతురికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. సరిగ్గా అదే టైంలో ఇలవరసు పక్కింటి వ్యక్తి తంబి రామయ్య తండ్రి చనిపోతాడు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఇలవరసుకి తంబి రామయ్యకి అస్సలు పడదు. పాత గొడవల వల్ల తంబి రామయ్య ఏమంటాడంటే, ముహూర్తం టైంలోనే మా నాన్న పాడతీస్తాను, చావుమేళం గట్టిగా కొట్టిస్తాను అని మొండికేస్తాడు. అటు పెళ్లి ఆపలేరు, ఇటు చావుని ఆపలేరు. ఈ రెండు ఇంటి గొడవల మధ్య హీరో పడి ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు? పెళ్లి సజావుగా జరిగిందా అనేదే ఈ సినిమా కథ. సినిమా పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. పక్కపక్క ఇళ్లల్లో పెళ్లి, చావు అంటే మంచి డ్రామా పండుతుంది అనుకుంటాం. కానీ డైరెక్టర్ నితీష్ ఆ పాయింట్ను ఎగ్జైటింగ్గా నడిపించడంలో కొంచెం తడబడ్డారు. కథలో సస్పెన్స్ ఉండాలి లేదా కామెడీ ఉండాలి, కానీ ఇందులో సీన్లు చాలా సాగదీసినట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు తరపు వాళ్ళు ఊర్లోకి వచ్చే సీన్లు అరగంటపాటు సినిమాని బోర్ కొట్టిస్తాయి. పక్కింట్లో ఎవరో చనిపోయారని పెళ్లి ఆగిపోవడమో లేదా చావుమేళం వల్ల పెళ్లికి అంత పెద్ద అడ్డంకి రావడమో అనేది ఇప్పటి కాలంలో అంత పెద్ద సమస్యగా అనిపించదు. హీరోకి అడ్డుపడే ప్రత్యర్థి పాత్ర కూడా అంత స్ట్రాంగ్గా లేదు. ఏదో గొడవ పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపిస్తుంది. తంబి రామయ్య, ఇలవరసు లాంటి సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించారు. కథలో బలం లేకపోవడం, స్లోగా సాగే సెకండ్ హాఫ్. ఒక మంచి మలయాళం ఫీల్ గుడ్ మూవీ కావాల్సింది కాస్త ఒక సుమారైన సినిమాగా మిగిలిపోయింది. చివరగా చెప్పాలంటే, ఒక డిఫరెంట్ పల్లెటూరి డ్రామా చూడాలి అనుకుంటే తలైవర్ తంబిని ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ పెద్దగా అంచనాలు పెట్టుకోకండి. మీరు ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.